నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని చిత్ర బృందం ప్రకటించింది. జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగనుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈవెంట్ కు హాజరవుతున్నారని సమాచారం జరుగుతోంది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన క్రేజీ మూవీ డాకు మహారాజ్ వీల్తేరు వారయ్య చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన జాబీ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. హై యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని విధంగా కొత్తగా కనిపించబోతున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి సితారా ఎంటర్టైనర్స్ బ్యానర్లపై నాగవంశీ సౌజన్యాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2025 జనవరి 12వ తారీఖున ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడ జరగనున్ననేది విషయాలు నిర్మాత రివీల్ చేస్తారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ జనవరి 2వ తారీఖున ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జనవరి 4న అమెరికాలో ఓ ఈవెంట్ ను నిర్వహిస్తున్నామని, అక్కడ ఓ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నట్లుగా తెలిపారు. జనవరి 8వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే సన్నాహకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ని విజయవాడలో కానీ, మంగళగిరిలో కానీ జరపనున్నట్లు తెలిపారు. మీడియా నుంచి అందనున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈవెంట్ కు వస్తున్నారని టాక్ వినిపిస్తోంది. త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఫ్యామిలీ ఎపిసోడ్ సినిమా మొత్తానికే మెయిన్ హైలైట్ అని, ఆ ఎపిసోడ్ లోని బాలయ్య, ప్రైగా జైస్వాల్ చిన్న పాప పాత్రల మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది. ఎలాగో బాలయ్య సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలోని బాలీవుడ్ స్టార్ హీరో జాబీ డియాల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రముఖ హీరోయిన్లు ప్రైగా జైస్వాల్, చాందిని చౌదరి, శృద్ధ శ్రీనాథ్ తదితరులు ప్రధానంగా నటిస్తున్నారు. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న బాలయ్య ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని అభిమానులు భావిస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.